ఈ మరణాన్ని ముందుగా ప్రిడిక్ట్ చేయటం అనేది ఏ జాతకుడి వల్ల కూడా కాదు. ఉంటారనుకోండి, ఏ జాతి అలాంటి మహానుభావులు చాలా ఇంతకుముందు నేను చెప్పిన పదం కొంచెం కరెక్ట్ చేస్తాను. ఏ జ్యోతిష్కుల వల్ల కాదని నేను చెప్పాను, కానీ అలా అవుతుంది. ఎందుకంటే నాకు తెలిసిన కొంతమంది నేను విన్నటువంటి కొంతమంది జ్యోతిష్కులు వాళ్ళ మరణ నిధం గురించి 25 సంవత్సరాల ముందే రాసిపెట్టి ఆ టైంకి చనిపోయిన జ్యోతిష్కులు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అయితే ఇప్పుడు మనం చూడాల్సింది ఇప్పుడు నేను చెప్పేది ఏంటి, ఉన్నట్టుండి ఒక్కసారి సడన్గా కొంతమంది చనిపోతూ ఉంటారు. మనం ఏ రకంగానూ వాళ్ళని ప్రిడిక్ట్ చేయలేం. ఎలాంటి రోగం ఉండదు, ఎలాంటి ఇండికేషన్ ఉండదు. పడుకుంటారు, పొద్దున్న నిద్రలేవరు, అంతే. ఎందుకంటే ఒక్కొక్కసారి ఛిద్రగ్రహాలని కొన్ని ఉన్నాయి. ఆ ఛిద్రగ్రహాల దశలు అంతర్దశలకి మారక దశ తోడైనప్పుడు అప్పుడు మరణం సంభవించే అవకాశం ఉంది. ఇప్పుడు ఇంతకీ ఛిద్రగ్రహాలంటే ఏంటి? మీ అష్టమాధిపతి దశ, అష్టమంలో స్థితమై ఉన్న గ్రహాల దశలు, లేకపోతే ఏ గ్రహాల దృష్టి అయితే మీ అష్టమం మీద పడుతోందో ఆ గ్రహాల దశలు, మీ అష్టమాధిపతితోటి యుతి చెంది ఉన్న గ్రహాల దశలు, మీ అష్టమాధిపతికి అధిశత్రు దశ, కరడ్రకన అంటే మీ 22nd డ్రకన ఆ లార్డ్ దశ, లేకపోతే 64th నవాంశ దశ, చంద్రుడి నుంచి లెక్క పెడితే వచ్చే మీ 64th నవాంశ దశ, ఆ గ్రహ దశ, వీటిని ఛిద్రగ్రహాలు అంటారు. ఒకవేళ ఈ గ్రహాల మామూలుగా అందరికీ ఇలాంటి దశల్లో ఏదో ఒక దశ ఆపరేట్ అవుతుంది. ఎప్పుడు చూసినా ఇలాంటి దశలో ఏదో ఒక దశ అందరికీ ఆపరేట్ అవుతూనే ఉంటుంది. కానీ అందరికీ మరణం సంభవించదు అదే దశలో. అలాగైతే ఆ ప్రపంచంలో ఎవరు ఉండరు. ఈ దశలలో మన మారక గ్రహాల దశలు కానీ అంతర్దశలు కానీ తోడైతే అప్పుడు ఒక్కొక్కసారి ప్రాణాలు పోయే పరిస్థితి ఎదురవ్వచ్చు. అంటే ఎప్పుడు చనిపోతామనేది మనం ఖచ్చితంగా ఎవరిని చెప్పలేం. అయితే ఈ ఛిద్రగ్రహానికి తోడు మారక గ్రహాల దశలు కానీ అంతర్దశలు కానీ మనకి తోడైనప్పుడు చావు దాకా వెళ్ళి వెనక్కి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మిగిలిన కష్టాలు ఇవ్వడం సంగతి తర్వాత, ముందు ఇంకా చనిపోతాడేమో అలాంటి దశ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. దాన్ని మనం రూల్ అవుట్ అయితే చేయలేము. ఎప్పుడైనా